జై శ్రీమన్నారాయణ. శ్రేయోభిలాషులకి, పరిచయస్తులకి అందరికీ నమస్కారం. ఇక మన సమస్య పరిష్కార మాలికలోని 4వ రత్నం విషయానికి వస్తే, కూడా మనం చర్చించుకున్న పద్ధతిలో సమస్యల్లో 30 సమస్యలు తీరిపోయి ఉంటాయి. కానీ మనం గమనిస్తూ ఉంటాం, మన తెలిసిన వాళ్ళలో, మన సన్నిహితుల్లో వారు ఎంత మానవత్వంగా ఉన్నప్పటికీ, ఎంత సత్ప్రవర్తన ఉన్నప్పటికీ వాళ్ళకి కష్టాలు వెంటాడుతూ ఉండడం గమనించండి. మానవత్వం, మంచితనం, త్యాగబుద్ధి అన్నీ ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటుంటాయి. విచిత్రమైన మనం ఊహించినటువంటి కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటారు. అది చూసి మనకు అనిపిస్తుంది, ఒక దేవుడు అనే పదార్థం ఉన్నాడా? అసలు నిజాయితీగా ఉంటే ఇన్ని కష్టాలు ఇంత మంచి వాళ్ళకి ఎలా వస్తున్నాయని మనకే అనిపించేలాగా ఉంటుంటాయి. అది ఇవాళ మన చర్చనీయాంశం. ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది, భగవంతుడు అనేది ఒక నమ్మకం అండి. అంటే నా ఉద్దేశంలో, నాకు తెలిసినంత వరకు అది నిజమే. ఒక నమ్మకం, ప్రత్యక్షంగా అనుభూతి పొందుతారు. ఒక కళ మాదిరి, స్వప్నం. మీకు కళ వచ్చింది, ఇంకొకరికి చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారు. కానీ చూపించగలుగుతారా? చూపించలేరు. ఆ రకంగా ఆ భగవంతుడు అనే పదార్థం ఎవరికి ఎప్పుడూ ఏ కీడు చెయ్యడండి. మనకు ఉపకారం చేస్తాడు. ఎలా? కీడు చెయ్యని వాడు ఉపకారం ఎలా చేస్తాడు? కాదు. అది నమ్మకం అనే పదార్థంతో మనలో వచ్చిన పరివర్తన వల్ల మనకు దొరికే ఫలితాలను భగవత్ ప్రసాదం అనుకుంటామండి మనం. ఎందుకంటే మనకు కనిపించిన పదార్థానికి ఒక పేరు పెట్టాలి కదా. మన ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చాడు అంటే, పుట్టాడు అంటే ఒక పేరు పెడతాం. మనకి మన తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. మన కొత్త వస్తువుకు ఒక పేరు పెడతాం. అలాగా మనకి తెలియని ఒక శక్తికి మనం భగవంతుడు అని పేరు పెట్టుకున్నాం. ఎవరి మతాల్లో వాళ్ళు, వాళ్ళ తాలూకు, వాళ్ళ కాలమాన పరిస్థితులు, వాళ్ళ తాలూకు దేశ పరిస్థితులు అనుగుణంగా. కానీ ఉన్న కాన్సెప్ట్ అంటే భావం ఒకటేనండి, నమ్మకం. మనకి తెలియని ఒక శక్తి మనని కాపాడుతుంది ఆపదల్లోంచి అనే ఒక నమ్మకం భగవంతుడు అంటే. ఆ భగవంతుడు అనే పదార్థం మనలో పరివర్తనే. దానికి నామం భగవంతుడు, రూపం, ఆకారం అన్నీ ఇచ్చుకున్నాం మనం. పరివర్తనతోనే సమస్యలు సానుకూలం అవుతాయండి. మనం ఉన్న పరిస్థితికి కారణం మనమే. మనం పరివర్తన చెందితే దొరికే ఉపయోగం మనకే. ఇక్కడ ఎవ్వరూ లేరండి. నేను మొట్టమొదటి రత్నంలో చెప్పిన విధంగా, మనం జన్మను ఎత్తేమంటే మన తల్లిదండ్రుల తాలూకు ఫలితం కాదండి. మన ఆత్మకు ఒక శరీరం దొరకడానికి వాళ్ళు జస్ట్ నిమిత్త మాత్రులు, అంతవరకే. మన కర్మ అనుభవించడానికే మనం జన్మ ఎత్తినట్టు. మన కర్మ పరిపక్వతతోనే శరీరం ఆయుష్ అయిపోతుంది తప్ప, కర్మ పరిపక్వత అవ్వక మరొక శరీరం దొరుకుతుంది. అది అంటే ఇది ఎందుకు చెప్పారంటే, మంచి వాళ్ళకి, సత్ప్రవర్తన ఉన్న వాళ్ళకి కూడా కష్టాలు రావడానికి కారణం అన్నమాట. అంటే పూర్వ జన్మలో కష్టాలు పూర్తి అవ్వకముందే జన్మ చాలించడం వల్ల ఈ జన్మ ఎత్తారు. ఈ జన్మలో ఎంత మంచిగా ఉన్నా వాళ్ళకి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దాని విషయంలో సమస్య పరిష్కారాలకి ఈ 4వ రత్నం అన్నమాట. అంటే మన తాలూకు పూర్వ జన్మ మైనస్ ఫలితాలు, మీన్స్ దురదృష్టం అనుకోండి, మనం తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుకోండి, అవి ఎక్కువ ఉండడం వల్ల ఈ జన్మలో మనం చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అలాగని మనం ఏమీ చెయ్యలేము అన్నది కాదు అక్కడ. భగవంతుడు లేడు అని కాదు అక్కడ. మనలో పరివర్తనే భగవంతుడు, గుర్తుపెట్టుకోవాలి. పరివర్తన ఏ డైరెక్షన్లో? పాజిటివ్ డైరెక్షన్. అంటే మన నెగిటివ్ బ్యాలెన్స్ ఎక్కువైనందుకు దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు సమస్యలు పరిష్కరించబడతాయి, మనకు తెలియని సమస్యలు.
మన తాలూకు ప్రమేయం లేకుండా మనం ఎదుర్కొనే సమస్యలు. అంటే చెప్పాను కదా, అంతా మంచిగానే ఉంటాం, అంతా నీతి ప్రవర్తనే, కానీ మనకు సమస్యలు వస్తున్నాయి అన్నది. సో పాజిటివ్ బ్యాలెన్స్ ఎలాగొస్తుంది అంటే, ఒక నిస్సహాయతలో ఉన్న వ్యక్తులకి మీరు కష్టాల్లోనే ఉన్నప్పటికీ మీరు సాయం చేయగలిగిన పరిస్థితి ఉన్నట్లయితే చేయడానికి ప్రయత్నించండి. అది మీ తాలూకు పాజిటివ్ బ్యాలెన్స్ పెంచుకునే ఒక మార్గం. అప్పుడు మీ పూర్వతనంలో మీ ప్రమేయం లేనటువంటి సమస్యల పరిష్కారాలకి ఈ బ్యాలెన్స్ ఉపయోగపడుతుంది అన్నమాట. అది పైసలు కాదు కదా కష్టపడి సంపాదించుకోవడానికి. సో మీ ఎరికలో మీరు చేయగలిసిన ఒక మళ్ళీ ధర్మ విచక్షణ కూడా ఉంటుందనుకోండి, సహాయం చేయడంలో కూడా అది కూడా మళ్ళీ ఒక వేరే రత్నంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి యాక్చువల్గా. మీ మనస్సాక్షి అనిపించినంతలో, నిస్సహాయులు అనిపించిన వాళ్ళకి మీకు తోచినంతలో సహాయపడడం వల్ల మీ మనసుకి ఎంతో సంతృప్తి కలుగుతుంది. అరే, నాకు సాయం ఎవరూ చేయకపోయినా నేను చేయగలిశాను అన్న సంతృప్తి. ఆ సంతృప్తి సగం బలం కింద మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఒక్క సంతృప్తే కాదండి, ఎలాగైనా మీకు అది విత్ ఇన్ వెరీ మినిమం టైంలో రిటర్న్ కూడా దొరుకుతుంది. వెరీ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్స్ నుంచి, అన్నోన్ పర్సన్స్ నుంచి, అన్ఎక్స్పెక్టెడ్ ఏరియాలో. అంటే ఇది ఓన్లీ కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఎలా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్న మాట వినే ఉంటారండి అందరూ. మీరు చేసుకున్న చెడు మీకు పాత జన్మలది అనుకోండి, ఇంతకుముందు మీకు తెలియని పరిస్థితుల్లో, అంటే కొంత జ్ఞానం పరిపక్వత చెందని సమయంలో, అంటే అజ్ఞాన సమయంలో అనుకోండి, తెలియనప్పుడు అనుకోండి, చేసిన వాటి అన్నిటికీ కూడా ఈ రకమైనది బ్యాలెన్స్ చేయడానికి మీరు చేయవలసింది తెలిసి మంచి చేయడం, మీ శక్తికి మించి. దానివల్ల మీకు దొరికే ఫలితాలు చేసుకోండి. చెడు చేస్తే చెడు దొరికినట్టు, మంచి చేస్తే మంచి జరుగుతుందండి. మీరు అన్నోన్ పర్సన్స్కి చేయండి, మీకు అన్నోన్ పర్సన్స్ దగ్గర నుంచి దొరుకుతుంది. నాకు చాలా సంఘటనలు ఎదురయ్యాయి, నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా సంఘటనలు ఎదురయ్యాయి, మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి, అందరికీ ఎదురవుతాయి. నేను చెప్తుంది ఏంటంటే మీకు తెలియనివి కాదండి ఇవేవి, అందరికీ అన్నీ తెలిసినవి. జస్ట్ ఒక రికలెక్షన్ అంటారు చూసారా, వరదల్లో కొట్టుకెళ్తున్న వాళ్ళకి ఒక గడ్డి పరక, అది ఆపద వాళ్ళని, కానీ ఆ క్షణానికి వాడికి ఆలోచన వస్తుందన్నమాట. వెంటనే వాడి మార్గం వాడు ఎంచుకుంటాడు. అలా సో నిస్సహాయతలో ఉన్న వాళ్ళకి మీరు చేయగలిసినంత సహాయం చేయగలిగితే, మీరు అతి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు తెలియని వ్యక్తుల ద్వారా మీరు సాయం పొందుతారు, మళ్ళీ వాళ్ళు మీకు తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోతారు కూడా. ఇది అంతా ఒక సృష్టి అంతా నడుస్తున్నది నిజం అంటే ఇప్పుడు నేను చెప్తుంది కూడా అక్షరాల సత్యం అండి. ఇది చేసి చూడండి, మీకు ఫలితం కనిపిస్తుంది. ఆత్మసంతృప్తికి నాదే భరోసా, మీకు రిటర్న్ దొరకడానికి కూడా నాదే భరోసా. సో ఇది చాలా చిన్న విషయమే. మీరు కరెక్ట్గా ఆలోచించినట్లయితే, ఒక నిస్సహాయతలో ఉన్న వాళ్ళకి మీరు ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా మీరు చెయ్యగలిగితే సహాయం చేయండి. నాకే ప్రాబ్లమ్స్, నేను వాళ్ళకేం చేస్తాను అన్న ఆలోచన తెచ్చుకోకుండా ఈ విషయం గురించి మీరు ప్రశాంతమైన సమయంలో ఆలోచించాలని విన్నపం చేసుకుంటూ ఈ రత్నాన్ని నేను ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.